अस्सलामुअलैकुम फ्रेंड्स, कैसे हैं आप सब। उम्मीद है कि आप सब ठीक से होंगे। హలో అండి, బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉండాలో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను ఈరోజు అయితే మటన్ పులావ్ చేశాను. అదే దానికి కూడా తహరీ అని కూడా అంటారు ఇంకొక మాట. देखिए मैंने आज मटन तहरी बनाया है। मटन पुलाव देखते हैं किस तरह से बनाते हैं ముస్లిం స్టైల్స్ में చూడండి. ముస్లిం స్టైల్లో ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి చూడండి. ఎంత బాగా వచ్చిందో, ఎంత విడివిడిగా వచ్చిందో. ఇదైతే చిట్టి ముత్యాల మటన్ పులావ్ అండి. అదే మురాదలి బియ్యం అంటారు కదా, దాంతో చేశాను. ये मुरादली चावल का है, बासमती राइस नहीं, मुरादली राइस का है ये मटन पुलाव। देखिए किस तरह से मैंने इसको अच्छे से, देखिए देखने पर ही इसको खा लेने का मन कर रहा है मुझे। మాలో కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గైస్. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మటన్ కూడా చాలా బాగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో 3 కప్స్ వచ్చేసి ఆయిల్ వేసాను. अब इसमें मैंने 3 कप्स छोटे ऑयल डाला है और इसमें प्याज डाली हूँ। 3 बिग साइज के आनियन को बारीक से कट कर लेकर आनियन को डाल दिया है। 3 బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఇది బాగా బ్రౌన్గా అవ్వాలి. చూడండి ఈ విధంగా. देखिए इस तरह से प्याज को ब्राउनिश कर लेना होगा। अब अदरक लहसुन के पेस्ट को भी अच्छे से ब्राउन कर लेंगे, तभी हमारी तहरी अच्छे से स्वादिष्ट बनेगी। చూడండి ఇప్పుడు నేను దీంట్లో 3 టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను। अब मैंने इसमें 3 टीस्पून अदरक लहसुन का पेस्ट डाल रही हूँ। देखिए इसको भी अच्छे से चला लेंगे ब्राउन होने तक। अब इसमें हरी मिर्च और कोथिमीर डाल दिया है। इसमें पुदीना मेथी की भाजी भी डाल सकते हैं, लेकिन मेरे पास नहीं थी तो स्किप कर दिया। आप डालेंगे तो उसका स्वाद भी, उसका फ्लेवर भी अच्छा से आएगा। చూడండి ఇందులో నేనైతే టొమాటోస్ వేసాను. ½ కిలో కన్నా కొద్దిగా ఒక 2 వచ్చేసి తక్కువ చేశాను. ఇంకా 3 కప్స్ తీసుకున్నానండి. నేను 3 పావులు తీసుకున్నాను రైస్ అయితే. దాన్ని బట్టి ఇంకా ½ కిలోకు తీసుకున్నాను టొమాటోస్ అయితే. ఈ టొమాటోస్ మెల్ట్ అవ్వడానికి ఇది వేసానండి నేను. సాల్ట్ వేసాను. ఒక ½ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసాను. 2-3 టీ స్పూన్స్ వచ్చేసి కొరియాండర్ పౌడరు, 1/2 టీ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పేస్టు, రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి। देखिए मैंने इसमें ½ टी स्पून गरम मसाला पाउडर डाल दिया है। 3 टी स्पून कोरिएंडर पाउडर, 1/2 टी स्पून को रेड चिल्ली पाउडर डाल दिया है। अब तच उसमें और कुछ नहीं डालेंगे। खोपरे का పౌడర్ नहीं डालेंगे। కోకోనట్ పౌడర్ వేయకూడదండి ఇందులో, అది ఏం టేస్ట్ ఉండదు. ఊరికే నూనెను పీల్చేసుకుంటుంది, ఏం బాగుండదు, అందుకు వేసుకోకూడదు। ఇప్పుడు నేను దీంట్లో బాగా మెల్ట్ చేసేసి కర్డ్ వేసాను। ఇది నేను పక్కన అయితే ఉడికించుకున్నాను। మటన్ అయితే లేటుగా ఉడుకుతుంది కదా, అందుకని కుక్కర్లో 10 మినిట్స్ సిమ్లో పెట్టేసినాను। ఇంకా దీంట్లో కూడా వేసానండి పసుపు మరియు ఉప్పు వేసి, వాటర్ ½ గ్లాస్ వాటర్ వేసేసి 10 మినిట్స్ వేసే సిమ్లో పెట్టేశాను। ఇప్పుడు ఇది మసాలా బాగా ఇది కాగిపోయింది మాది, అందులో ఎత్తేసి ఇది వేసేసేయాలి। देखिए हमारा मसाला अच्छे से पक चुका है, तो इसमें यह मटन को उठाकर डाल देंगे। मटन को मैंने बाजू साइड में गला लिया था। 10 मिनट्स सिम में रख दिया तो अच्छे से गल जाएगा, बारीक मेल्ट हो जाएगा। बड़े भी खा सकते हैं और बच्चे भी आसानी से खा सकते हैं। చూడండి ఎంత బాగా వచ్చేసిందో అది అఖని అయితే ఎంత బాగా తయారైందో। देखिए हमारी अखनी कितने अच्छे से तैयार हो गई है। గుమగుమలాడుతా ఉంది అండి, అది ఆ వాసనకే తినేయాలనిపిస్తుంది, అట్లా వాసన ఉంటుంది। ఎందుకంటే ఇది బ్రౌన్గా మేము ఆనియన్ని బ్రౌనిష్గా చేసుకున్నాం కదా, అందుకని ఇట్లా ఫ్లేవర్ వస్తుంది దాంట్లో। ఇప్పుడు 6 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను నేను దీంట్లో। अब 6 ग्लास ऑफ वाटर डाल दिया है मैंने इसमें, क्योंकि 3 कप्स मैंने राइस लिया है तो
6 ग्लास ऑफ वाटर डाल देंगे. अब నమ్మకు उसके हिसाब से डाल देंगे. ఉప్పు కూడా దాన్ని బట్టి రైస్ని బట్టి వేసేసుకోవాలండి. మేము ఎట్లా తింటామో దాన్ని బట్టి. నేను 3 కప్స్ వచ్చేసి రైస్ తీసుకుంటే 6 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసానండి. చూడండి ఇప్పుడు ఇది వాటర్ అయితే బాగా ఉడికేసింది. అందులో వచ్చేసి నేను రైస్ వేసేస్తున్నాను. ఈ రైస్ని కూడా 1 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. ఇది బాగా నానితేనే బాగా వస్తుంది. తహరీ అయితే మటన్ పులావ్ అయితే చాలా బాగుంటుందండి ఇది. देखिए मैंने चावल को 1 घंटा पहले भिगो लिया है. मैंने चावल को नहीं बताया था क्योंकि जल्दी पकना था, इस वास्ते वो नहीं बता सकी. देखिए इसको अच्छे से इस तरह से पका लेंगे. हमारे चैनल को कोई नए देख रहे हैं तो प्लीज़ इसे सब्सक्राइब करें, लाइक करें, शेयर करें. आप भी बताइए कि आप किस तरह से बनाते हैं मटन पुलाव. हम तो इस तरह से बनाते हैं. చూడండి వాటర్ అంతా అయిపోయింది. అది కొద్దిగా ఉంది, సరిపోతుంది దానికి. देखिए इस तरह से पक चुका है, वाटर पूरा हो गया है. ఇప్పుడు ఇందులో कलर फूड कलर వేసేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలండి. अब इसमें फूड कलर डाल देना है और देसी घी भी डाल देना है. पहले भी डाला था मैंने, अब ऊपर से भी डाल देंगे. अब इसको दम होने के लिए रख लेंगे. దమ్ కోసం పెట్టేసుకోవాలండి. నెయ్యి వేసుకొని బాగా ఒక వచ్చేసి టైం చూసుకొని పెట్టుకోవాలా. దమ్ అయ్యేదానికి కూడా ఒక 5-7 మినిట్స్ పెట్టుకోవాలండి. 2 మినిట్స్ వచ్చేసి ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మిగతా టైం వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. 2 मिनट्स हाई फ्लेम में रखना है, बाद में लो फ्लेम में